దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరట మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. నేటి దినపు వాగ్దానాన్ని ఇప్పుడు మనం చదువుకుందాము. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాము. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇత్తును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని అనుసరిస్తున్న వారులారా, దేవుని మీద ఆశ పెట్టుకున్న వారులారా, దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి గతములో నీ జీవితంలో మరి ఎలాంటి పరిస్థితులు నీవు ఎదుర్కొన్నానో కూడా, మరి ఎలాంటి మార్గంలో నువ్వు వెళ్ళినప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన నీకు మరి ఎలాంటి మార్గములో అంటే మరి ఎలాంటి పరిస్థితులు గుండా మరి కఠినమైనటువంటి శ్రమలను అనుభవిస్తూ, మనుషుల చేత మాటలు అనుభవిస్తూ, మరి ఉన్న వాటిని పోగొట్టుకుని మరి ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్న నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమున దేవుడు ఇచ్చేటువంటి వాక్యం ఏంటి అని అంటే 12వ వచనంలో సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును. హల్లెలూయా. ఎంతో కష్టపడి పని చేస్తామండి, కానీ రూపాయి మిగలదు. మరి ఎంతో సేవ చేస్తూ ఉంటాం, కానీ మరి చుట్టూ పరిస్థితులన్నీ మనల్ని మరి చుట్టుకుని ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క సమయము అది ఎందుకు అనంటే నిన్ను నన్ను పరీక్షించే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. పరీక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ పరీక్షా కాలము సంపూర్ణము చేసి నేటి దినమున నీకు మరి నాకు మరి మనందరికీ దేవుడు సమాధాన సూచకమైన బహుమానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమునిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును. హల్లెలూయా. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇత్తును. హల్లెలూయా. ఇంతవరకు నీవు పడిన శ్రమకు దేవుడు రెట్టింపు భాగమును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు పడిన శ్రమలు, నేనెంత న్యాయంగా, నేనెంత యథార్థంగా, నేనెంత దేవుని మాటకు లోబడి ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని అనుసరిస్తూ మరి ఈ లోకాన్ని కాదనుకుని, ఈ లోకంలో ఉన్న వాటిని కాదనుకుని దేవుణ్ణే ఆశ్రయించిన నా జీవితంలోని ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని నీవు అనుకున్నట్లయితే ప్రభు ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దినమున దేవుడు నీకు గొప్ప బహుమానమని ఇవ్వబోతున్నాడు. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలాలను ఇస్తాయి, మరి భూమి పంటనిస్తుంది, ఆకాశం నుండి మంచు కురుస్తుంది. ఈ జనులలో శేషించిన వారికి ఆయన పెట్టిన పరీక్షలో నీవు గనక నిలబడి ఉన్నట్లయితే, హల్లెలూయా. మొదట దేవుడు ఎప్పుడు మనల్ని పరీక్షిస్తాడు, అవకాశం ఇస్తాడు. దేవుడు నా మాట మీద మరి ఆయన పిల్లలు నిలబడతారా లేదా అని ఎదురు చూస్తూ ఉంటారు. నిలబడిన నిన్ను దేవుడు ఈ దినమున లేవనెత్తబోతున్నాడు. ఆయన మాటకు లోబడిన నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. ఆయన కృపను పొందుకోవడానికి ఆయన ఆశ్రయించిన నీకు దేవుడు సమాధానముని ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినమున దేవుడు చెప్తున్నాడు, పంటనిస్తాను అంటున్నాడు. చెట్లు ఫలాలను ఇస్తాయంట, భూమి పండుతుందంట. మరి సమాధాన సూచకమైనటువంటి చెట్లు ఫలాలను ఇస్తాయి, భూమి పండుతుంది, ఆకాశం నుండి మంచు కురియును. ఈ జనుల్లో శేషించిన వారికి వీటిని అన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇస్తాను. నువ్వు ఇంతవరకు పడినటువంటి ప్రతి కష్టము నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించి ఆయనే ఆశ్రయదుర్గమై ఆయన చేతి సహాయమునికి తప్పకుండా కలుగుతుంది. అన్ని ఏరియాస్లో, అన్ని విషయాల్లో నీవు దీవించబడబోతూ ఉన్నావు. సమాధానం నీకు అధికారులుగా, నీతిని నీకు విచారణకర్తలుగా, అన్ని విషయాల్లో నిన్ను దేవుడు హెచ్చించి నీకు ప్రాకారములు కట్టి ఏ శత్రువు నీ ఎదుట నిలవబడలేకుండా, ఎవరైతే నిన్ను అన్నారో, ఎవరైతే నిన్ను దూషించారో వారందరి ఎదుట మరి దేవుని యొక్క నామాన్ని ఆయన గణపరుచుకోబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, దిగులు చెందొద్దు, భయపడొద్దు.
దేవుడిచ్చే సర్వాంగ కవచము అదే ప్రార్థన, అదే వాక్యము. వీటి రెండింటితో పాటుగా విశ్వాసంతో ఎదురు చూసిన ప్రతి శ్రమ నుండి మరి దేవుడిని ఆశ్రయించినటువంటి నిన్ను దేవుడు విడిచిపెట్టడు. ఇదేని మన దేవుడు నిన్ను దీవించబోతూ అన్నాడు. కాబట్టి ఈ వాక్యము చూస్తున్న నీవు నేను కూడా దేవుణ్ణి మరి ఆశ్రయించిన మనము ఖచ్చితంగా లేవనెత్తబడతామని విశ్వాసంతో ఆయన తట్టు చూస్తూ ఆయన ఇచ్చినటువంటి కృపను పొందుకుంటూ ఆయన నామానికి మహిమకరముగా మనందరము కూడా జీవించగలిగినట్లయితే దేవుని యొక్క సహాయము సహకారము ఎల్లప్పుడూ మనకు తోడై ఉండి మరి దీవించి మనందరినీ అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుని నామానికి మహిమకరంగా నిన్ను నన్ను దేవుడు నిలబెట్టుకోబోతున్నాడు. ఈ ఉదయకాలమున దేవుడిచ్చినటువంటి ఈ మంచి మాటలు మనందరి జీవితంలో నెరవేర్చబడినట్లు మనందరం కూడా ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, ప్రభా మీరు ఇచ్చినటువంటి నేటి దినపు వర్తమానం ప్రభా తండ్రి నాయన జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనంలో మీరు రాయించిన రీతిగా చెట్ల ఫలాలు మేము ఇంతవరకు చూడలేదు ప్రభా. భూమి పంటను మేము అనుభవించలేదు. శత్రువులు మా మీద దాడి చేసి మాది అంతయు కూడా కొల్లగొట్టుకుని వెళ్ళిపోయారు. కానీ ప్రభా, నా ప్రభు నాకు సహాయకుడని నేను ఆయన మీద ఆధారపడి ఉన్నందువలన ప్రభా నీ సహాయము నీ బిడ్డలకు ప్రభా తండ్రి నేను తప్పక నీవు ఇస్తానని ప్రభా తండ్రి నేను మీరు దీవించబడతారని అయ్యా ఎక్కడెక్కడ మీరు ప్రభా తండ్రి అవమానం పొందారు అక్కడక్కడ నెల నేను మీకు మంచి పేరును ఖ్యాతిని ఇస్తానని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. ఈ వాగ్దానం ద్వారా నీ బిడ్డలను బలపరచండి. నీ బిడ్డలకు ప్రభా సమాధానము దయచేయండి. నీ బిడ్డలకు ఫలమును దయచేయండి. అప్పులు కొట్టివేయండి. కోర్టు సమస్యలు తీర్చండి. గృహంలో ఉన్నటువంటి ప్రతి యావత్ బాధను కూడా కొట్టివేసి అయ్యా ఎవరెవరు ఏ శ్రమల్లో వెళుతున్నారో నిందల్లో వెళుతున్నారో వాటి అన్నిటి నుంచి విడిపించి గొప్ప సహాయము ప్రభా తండ్రి నాయన మీరే దయచేయమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.